అమ్మమ్మ చెప్పిన కథలకి స్వాగతం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ పేరు చిన్న కోతి పెద్ద పాఠం. ఒకప్పుడు ఒక పెద్ద పచ్చని అడవిలో చాలా జంతువులు జీవించేవి. పిట్టలు, కుందేళ్ళు, జింకలు, పాములు, అలాగే ఒక చలాకీ కోతి. ఆ కోతి పేరు చంటి. చంటి చాలా చురుకైన కోతి, కానీ ఒక చిన్న లోపం ఉండేది. ఏ పని అయినా, ఎలాంటి పని అయినా ఆలోచించకుండా తొందరగా చేసేస్తూ ఉండేది. ఒకరోజు ఉదయం ఆకాశం నల్లగా మారింది. మబ్బులు దట్టంగా కమ్ముకున్నాయి. వెంటనే వాన కూడా మొదలైంది. అన్ని జంతువులు చెట్ల కింద ఆశ్రయం తీసుకున్నాయి. ఒక పెద్ద చెట్టు కింద ఒక పిచ్చుకల కుటుంబం కూర్చుంది. అమ్మ పిచ్చుక, నాన్న పిచ్చుక, పిల్ల పిచ్చుక. చంటి కూడా అక్కడికి చేరింది. వానలో బాగా తడిసిపోయి వణుకుతూ, అయ్యో, ఈ గూడు చాలా బాగుంది, నేను కూడా ఇలాగే ఒక గూడు కట్టుకుంటా అంది చంటి. ఆ పిచ్చుకలు నవ్వుతూ, అయ్యో చంటి, ఇప్పుడు చాలా వాన పడుతుంది, తడి కొమ్మలతో గూడు కట్టడం కష్టమవుతుంది, వాన ఆగిన తర్వాత గూడు కట్టడం మంచిది అని చెప్పాయి. కానీ చంటి వినకుండానే ఒక చెట్టు మీద నుంచి ఇంకో చెట్టు మీదకి దూకుతూ తడి కొమ్మలను తెచ్చి గూడు కట్టడం మొదలుపెట్టింది. నాకు మీ ఎవ్వరి సహాయం అవసరం లేదు అంటూ గర్వంగా చెప్పింది. కొద్దిసేపటి తర్వాత గాలి పెరిగింది. వాన జలధారలుగా కురుస్తుంది. చంటి కట్టిన గూడు కదిలి కొమ్మలు జారిపడి నేల మీద పడిపోయాయి. చంటి మొత్తంగా తడిసిపోయి వణికిపోయింది. పిచ్చుకలు చూసి జాలిపడ్డాయి. చంటి, నేను చెప్పినట్టుగా కాస్త ఆగి ఆలోచించి ఈ పని చేసుంటే బాగుండేది కదా అన్నాడు. చంటి సిగ్గుతో తలదించుకుని, అవును, నేను తొందరపడి తప్పు చేశాను. ఇంక ముందు ఏ పని చేసినా ఆలోచించి తర్వాతే చేస్తాను, తొందరపడి చేయను అని చెప్పింది. పిచ్చుకలు నవ్వి, అవును, అదే సరైన పాఠం చంటి, కొన్నిసార్లు వేగం కంటే సహనమే చాలా ముఖ్యం అన్నాయి. ఆ రోజు నుంచి చంటి ఏ పని చేసినా తొందరపడలేదు. ముందుగా వాన ఆగిన తర్వాత ఒక కొత్త గూడుని కట్టుకుంది. అది గట్టిగా, బలంగా, అందంగా ఉంది. ఈసారి అన్ని జంతువులు వచ్చి చంటి గూటిని చూసి చప్పట్లు కొట్టాయి. వాళ్ళందరినీ చూస్తూ చంటి ఆనందంగా నవ్వుతూ, ఇదిగో, ఇదే ఇవాళ నేను నేర్చుకున్న పాఠం. తొందరపాటు ఎప్పుడూ మంచి ఫలితాన్ని ఇవ్వదు అని చెప్పింది. ఇందులో నీతి ఏమిటంటే, ఏ పని చేసినా తొందరపడకూడదు. ఆలోచించి చేస్తే తప్పులు తక్కువ, ఫలితం ఎక్కువ. కథ కంచికి, మనం ఇంటికి.